మళ్ళీ మేకల్లో మనకు సౌత్ ఆఫ్రికన్ బోయర్ బ్రీడ్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే వెయిట్ గెయిన్ అనమాట. మనకు వెయిట్ గెయిన్ అనేది ఎవ్రీ మంత్ 7 to 10 kgs వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఫీమేల్ చిన్న పిల్ల అయినా 60,000, 40,000, ఆ తర్వాత 1,00,000 వరకు వెళ్తాయి. 8 నుంచి 10 సంవత్సరాల వరకు మేకలు అయితే ఈంతుంటాయి. ఇప్పుడు చూడండి, ప్రతి 20 నుంచి 25 మేకలకు, ఆడ మేకలకు ఒక పోత అనేది కావాలి. పోత అంటే బ్రీడర్ అన్నమాట. ఫీమేల్ హీట్లో వచ్చినప్పుడు స్మెల్ ద్వారా కనిపెట్టుకొని అవే క్రాస్ చేస్తుంటాయి అన్నమాట. మనం చేసేది ఏమి ఉండదు. ఆ విధంగా 8 నెలలకు ఒక పిల్ల ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు గొర్రె అయితే. అదే మేక అయితే ఎవ్రీ డెలివరీ మనకు 1, 2, 3 కూడా ఎక్స్పెక్టేషన్ అనేది చేయొచ్చు. కాకపోతే 8 నెలలకు ఒక పిల్ల, 2 సంవత్సరాల్లో 3 ఈతలు అనేది మనకు వస్తాయి. మనకు ఎప్పుడైనా ఎంచుకునేటప్పుడు మనకు అనుకూలంగా ఏదైతే మనం ఎక్కడైతే మనం షీప్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ ఏరియాని బట్టి మన లోకల్ బ్రీడ్ అనేది మనం ఎంచుకోవాలి. ఫీమేల్స్ మీరు షెడ్లో పెట్టి పెంచాలంటే మీకు 3 ఎకరాల గడ్డి కావాలి. స్టాక్ 3 ఎకరాల గడ్డి మీ దగ్గర స్టాక్ వచ్చిన తర్వాత మీరు బ్రీడింగ్కి ఫీమేల్స్ అనేది తీసుకురావాలి. మేకలు మనం తీసుకుంటే దానికి అడవి కంపల్సరీ కావాలి. మన లోకల్ మేకలకు అడవి లేనిది అవి లోపల సెట్ కావు. మీరు రోజు బిర్యానీ తెచ్చి పెడతా అంటే అవి తినే ఆహారం, ఇష్టమైన ఆహారం పెడతా అన్నా కూడా మీకు అవి సెట్ కావు. వ్యవసాయం మొదలైన సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం. మనకి అనుబంధ రంగం అయినటువంటిది వ్యవసాయం కంటే కూడా మంచి ఆదాయానికి అవకాశం ఉన్నటువంటి రంగం జీవాల పెంపకం. అయితే ఈ జీవాల్లో రకాలేంటి, మనకి ఎటువంటి రకాల అనుకూలం, వీటిలో అసలు మనం ఏం చేస్తే ఎక్కువ ఆదాయం తీసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద మనకి ఐటీఎన్ తాహిర్ గారి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు జీవాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఒకసారి దీని గురించి ఒకసారి వివరణ ఇవ్వండి సార్. సార్, మనకు షీప్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకు షీప్స్లో దగ్గర ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. నెల్లూరు బ్రౌన్ అని, నెల్లూరు జుడిపి అని, మాచర్ల అని, ఆ తర్వాత గుంటూరు అని, ఈ విధంగా చాలా వెరైటీస్ ఉన్నాయి. అదే నెక్స్ట్ మనం మేకలకు వస్తే, మేకల్లో కూడా మన లోకల్ మేకలు, ఉస్మానాబాదీ మేకలు, బ్లాక్ బెంగాల్ మేకలు, ఆ తర్వాత సిరోహి అని చెప్పి, సోజాద్, బర్బరీ, ఇవన్నీ మేకల్లో వస్తాయి. ఇవి మన షీప్స్లో ఈ విధంగా వస్తాయి అన్నమాట. మనకు ఎప్పుడైనా ఎంచుకునేటప్పుడు మనకు అనుకూలంగా ఏదైతే మనం ఎక్కడైతే మనం షీప్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ ఏరియాని బట్టి మన లోకల్ బ్రీడ్ అనేది మనం ఎంచుకోవాలి. మనం నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాము, నెల్లూరు జుడిపికి వెళ్ళండి. అదే మనం హైదరాబాద్లో చుట్టుపక్కల స్టార్ట్ చేస్తున్నాము అంటే ఇక్కడ మన దగ్గర ఎర్రగొర్రెలు ఎక్కువగా నడుస్తాయి. ఇంకోటి కొన్ని ఏరియాస్లో నెల్లూరు జుడిపి కూడా నడుస్తాయి. ఏ ఏరియాలో ఏది నడుస్తాడో దాన్ని బట్టి మనం సెలెక్షన్ అనేది బ్రీడ్ చేయాలి. ఇంకోటి దీంట్లోనే ఇంకా కొన్ని బ్రీడ్స్ ఉన్నాయి. కొన్ని 2 పిల్లలు పెడతాయి, కొన్ని 3 పిల్లలు పెడతాయి షీప్స్లోనే. దానికి ఏమంటే పర్టికులర్గా మీరు ట్రైనింగ్ తీసుకోండి. దానికి పాలు సరిపోతున్నాయా లేదా, కాకపోతే ఒక 10 ఫీమేల్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక ఆవు తెచ్చుకొని దానికి సాదాలి, అలాంటిది కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే అవి సాదుతున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ మీరు తీసుకురండి. కొత్త బ్రీడ్ ఉంటే మళ్ళీ మేకల్లో మనకు సౌత్ ఆఫ్రికన్ బోయర్ బ్రీడ్ ఉంది, మన దగ్గర కూడా అవైలబిలిటీ ఉండేదన్నమాట. కాకపోతే ఒకేసారి మనం తీయడం జరిగింది. కస్టమర్ వచ్చి సార్ మాకు అన్నీ కావాలంటే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మేల్స్ అయితే ఉన్నాయి బ్రీడింగ్ పర్పస్గా. ఈ సౌత్ ఆఫ్రికన్ బ్రీడ్ బోయర్ మేకలు అయితే మనకు దీని స్పెషాలిటీ ఏంటంటే వెయిట్ గెయిన్ అనమాట. మనకు వెయిట్ గెయిన్ అనేది ఎవ్రీ మంత్ 7 to 10 kgs వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకు ఈ సౌత్ ఆఫ్రికన్ బోయర్ బ్రీడ్ అనేది వస్తుంది. కాకపోతే పెట్టేటప్పుడే కాస్ట్లీ పెట్టాలి. ఫీమేల్ చిన్న పిల్ల అయినా 60,000, 40,000, ఆ తర్వాత 1,00,000 వరకు వెళ్తాయి. ఒక 4-5 months కిడ్స్ అంటున్నా. అదే మేల్స్ అయితే ప్యూర్ మీరు బ్లడ్ లైన్ కావాలంటే అది కూడా 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది అనమాట. 8 months 9 months. కాబట్టి కొంచెం మనకు
అమౌంట్ జనరేట్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక 2-3 ఇయర్స్ మనం బ్రీడింగ్ చేసి వచ్చిన దానికి మనం ఫస్ట్ ఒక 10 తెచ్చుకుంటే దానికి 30-40 చేసిన తర్వాత సేల్గా అనేది పెట్టుకోవాలి. ఆ విధంగా చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఇది కాకపోతే కాస్ట్లీ బ్రీడ్ కాబట్టి తీసుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. డైలీ రెగ్యులర్ పర్పస్ మార్కెటింగ్ మీరు మటన్గా పర్పస్గా చేయలేరు. కాబట్టి ఇది ఉండగా మీరు లోకల్ బ్రీడ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఫ్యాట్నింగ్ బక్రీద్ టైంలో మనం పెంచి పిల్లలు అమ్మడం, లేకుంటే ఎవ్రీ 4 months బ్యాచ్ తీసుకొచ్చి 4 నెలల తర్వాత సేల్ చేయడం, ఈ విధంగా చేసుకోవచ్చు. పొట్టెల పిల్లల్లో మేకలు అయితే ఇంకా 2-3 పెడతాయి, కానీ ఆ 2-3 పెడతాయి కాబట్టి మన లోకల్ మేకలకు బయట మేపాలి, లోపల సెట్ కావు. ఆ తర్వాత ఏవైతే మన వేరే దేశం మేకలు తెస్తే మనకు మార్కెటింగ్ ఉండదు, ఆ కలర్ చూడంగానే తీసుకోరు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ అనేది చూస్ చేసుకోవాలి తీసుకునేటప్పుడే. సార్ ఏ లైఫ్ సైకిల్ అన్నా మేకల్లో 10 సంవత్సరాల దాకా ఉంటాయండి. 8 నుంచి 10 సంవత్సరాల వరకు మేకలు అయితే ఈంతుంటాయి. అదే మనకు పోతులు అయితే మళ్ళీ ఒక 2-3 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు గట్టిగా దానగిన పెడితే. కాకపోతే క్రాస్ బ్రీడింగ్ పనిచేయవు, కానీ పండ్లు గిండ్లు అన్నీ పోయి ఉంటాయి. మనం పెట్టుకోవాలంటే 12 years వరకు కూడా మనకు లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫీమేల్స్ అయితే ఈంతుంటాయి కాబట్టి ఒక 10 years వరకు మనం లైఫ్ స్పాన్ అనేది మేకల్లో ఉంటుంది. అదే గొర్రెలు అయితే 6 to 7 years వరకు మనకు పిల్లలు ఇస్తాయి. ఒక పోతులు అయితే ఇంకా 2 సంవత్సరాలు ఇంకా ఎక్కువగా మన దగ్గర ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రతి 20 నుంచి 25 మేకలకు ఆడ మేకలకు ఒక పోతు అనేది కావాలి. పోతు అంటే బ్రీడర్ అన్నమాట. అదే 100 తీసుకుంటే 4 నుంచి 5 బ్రీడర్స్ కావాలి. దానికైతే మించి అవసరం లేదు. పెట్టుకోవాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. టోటల్గా మనకు ఫీమేల్ హీట్లో వచ్చినప్పుడు స్మెల్ ద్వారా కనిపెట్టుకొని అవే క్రాస్ చేస్తుంటాయి అన్నమాట. మనం చేసేది ఏమి ఉండదు. పిల్ల అయినా ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా మనకు గొర్రెలు అనేది హీట్కి వస్తాయి, మళ్ళీ క్రాస్ చేస్తాయి. మళ్ళీ 5 నెలలు మనకు డెలివరీ పీరియడ్ ఉంటుంది. ఆ 5 నెలలు మనకు పిల్లలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఆ విధంగా 8 నెలలకు ఒక పిల్ల ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు గొర్రె అయితే. అదే మేక అయితే ఎవ్రీ డెలివరీ మనకు 1, 2, 3 కూడా ఎక్స్పెక్టేషన్ అనేది చేయొచ్చు. కాకపోతే 8 నెలలకు ఒక పిల్ల, 2 సంవత్సరాల్లో 3 ఈతలు అనేది మనకు వస్తాయి. మేకలు అయినా సరే గొర్రెలు అయినా సరే. మేకలు మనం తీసుకుంటే దానికి అడవి కంపల్సరీ కావాలి. మన లోకల్ మేకలకు అడవి లేనిది అవి లోపల సెట్ కావు. మీరు రోజు బిర్యానీ తెచ్చి పెడతా అంటే అవి తినే ఆహారం, ఇష్టమైన ఆహారం పెడతా అన్నా కూడా మీకు అవి సెట్ కావు. కాకపోతే మన లోకల్ మేకలు ఉంటాయి కదా, లోకల్ మేకలు ఇడిచిపెట్టి ఏవైతే ఇండ్లలో సాధింటారో అసంటి మేకలు, చిన్న పొట్టి మేకలు ఉంటాయి కదా, బ్లాక్ బెంగాల్ మేకలు, ఆ తర్వాత బర్బరీ మేకలు, ఇవన్నీ సెట్ అవుతాయి. కాకపోతే మార్కెటింగ్ ఉండదు. మీకు లోకల్ మేకలు పెడితే అడవి ఉండాలి, లేకుంటే మీరు సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ అనేది ఏదైతే ఇంటెన్సివ్లో ఉంటుందో, ఇంటెన్సివ్ ఉంటే లోపల సెట్ అయ్యే మేకలు ఎవరైతే షెడ్లో పెంచి చిన్నప్పటి నుంచి వాళ్ళు సేల్ చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పెట్టుకోవచ్చు. బయట తిరిగి మేకల్ని తీసుకొచ్చి నేను లోపల పెడతా అంటే అవి సెట్ కావు. అదే ఫీమేల్స్లో గొర్రెలలో అయితే సెట్ అవుతాయి. షీప్స్ అనేది తొందరగా మనకు ఫీడ్కి అలవాటు అయితే ఇంకోటి సెట్ కూడా అవుతాయి అనమాట, ఫీమేల్స్ అయినా మేల్స్ అయినా. అదే మేకలు అయితే అలవాటు కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ చేసుకోవాలి. అవుట్ గ్రేజింగ్లో ఇంటెన్సివ్లో ఉన్నప్పుడు మేకలకు అడవి కావాలి, గొర్రెలకు అడవి అయినా సరే, లేకుంటే మన నార్మల్ పొలం వెంచర్ సబ్ దాంట్లో కూడా మనం మెప్పుకోవచ్చు. ఫీమేల్స్ని లోపల పెంచితే వర్కౌట్ కాదు. ఇంకోటి లేకుంటే 100 ఫీమేల్స్ మీరు షెడ్లో పెట్టి పెంచాలంటే మీకు 3 ఎకరాల గడ్డి కావాలి. స్టాక్గా 3 ఎకరాల గడ్డి మీ దగ్గర స్టాక్ వచ్చిన తర్వాత మీరు బ్రీడింగ్కి ఫీమేల్స్ అనేది తీసుకురావాలి. చాలామంది తప్పు ఏం చేస్తారంటే ల్యాండ్ ఉంది కదా అని ఫస్ట్ జీవాలు తీసుకొస్తారు. గడ్డి వేసిన తర్వాత చేద్దాం, తింటాయి కదా చేద్దామని బయట నుంచి తీసుకొస్తే వర్కౌట్ కాదు, మళ్ళీ తీయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ షెడ్, ఆ తర్వాత ఫీడ్, ఆ తర్వాత జీవాలు. ఈ విధంగా మీరు ప్రాసెస్ అనేది చేసుకోండి కొత్తగా ఈ రంగంలో వచ్చేవాళ్ళు.